హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ జగిత్యాల హిందూ సంఘాల ఐక్యవేదిక జగిత్యాల బంద్కు పిలుపునిచ్చాయి. ఈ మేరకు జగిత్యాల పట్టణంతో పాటు రాయకల్ మున్సిపాలిటీలో బంద్ లో భాగంగా హోటల్ వ్యాపారస్తుల సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ప్రముఖ కూడళ్లలో బందోబస్తు నిర్వహించారు. सारे जहां से अच्छा हिंदुस्तान हमारा, हम बुलबुलें हैं इसके ए गुलसिता हमारा अन्नारू బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు మరి వ్యతిరేకంగా అక్కడ ఉన్నటువంటి మైనార్టీ సోదరులు హిందువులకు సంఘీభావం తెలుపుతూ ఈరోజు జగిత్యాల పట్టణంలో హిందూ ఐక్య సంఘాలు అందరూ కలిపి ఇచ్చిన పిలుపు మేరకు బంద్ జరిగింది. ఈ బంద్ మరి అందరూ కూడా వ్యాపారస్తులు కావచ్చు, మరి స్కూల్ యాజమాన్యము, హోటల్ యాజమాన్యము, అదేవిధంగా ప్రజలు అందరూ కూడా బంద్కు సహకరించి బంద్ను సక్సెస్ చేసినందుకు వాళ్ళందరూ కూడా మేము కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. మరి బంగ్లాదేశ్లో మరి ఏదైతే పోరాటం ప్రారంభమైందో రిజర్వేషన్ వ్యతిరేకంగానే ఆ తర్వాత అది హింస ప్రవృత్తిని చేపట్టి ఇప్పటికి కూడా కొనసాగుతుందని దాని వెనుక ఉన్నటువంటి కుట్రను మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో మణిపూర్లో కూడా ఇటువంటి సంఘటనలు జరిగినాయి. కోర్టులో వచ్చిన తీర్పుకు అక్కడ ప్రభుత్వాలకు సంబంధం లేకపోయినా కూడా కేవలం ఇది ఒక కుట్రపూరితమైన హింస. మరి ఇటువంటి బంగ్లాదేశ్లో జరిగినటువంటి ఇటువంటి సంఘటనల మరి మనము ఈరోజు హిందువులందరం కూడా సంఘటితం కానట్టయితే మరి ఈరోజు భారతదేశంలో కూడా రేపు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి హిందువులందరూ కూడా ఐకమత్యాన్ని ప్రతిసారి కూడా